అంటే నేను దేన్ని చూపించాను అంటే, మొర అంటే అది పాజిటివ్ గా మన కోసం మన క్షేమాన్ని కోరుకుంటూ చేసేదాన్ని మొర అనరు. ఓకే. మనకు వ్యతిరేకంగా చేసేదాన్ని మొర అని అంటారు అనే దానికి మాత్రం నేను చూపించాను మీకు నేను. అంటే నేను దేని చూపించాను, మొర అనేది నెగిటివ్ టోన్ లో వాడినటువంటి పదం బైబుల్లో అని చెప్పాను. ఇక్కడ మొర అనేటువంటి మూల పదం ఏదైతే వాడబడిందో అక్కడ హేబెల్ సందర్భంలో కూడా అదే పదం వాడబడింది. మీరు ఏమన్నారు అంటే అసలు హేబెల్ రక్తం ఏమని అనేదో మనకు తెలియదు కదా అన్న దానికి నేను దీన్ని చూపించాను. అక్కడ నెగిటివ్ టోన్ లోనే ఉంది అని. అది బ్రదర్, ఇప్పుడు మీరు చెప్తే వింటారు. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, హేబేలు రక్తము దేవుడికి మురపెట్టింది అనేది, ఏమని మురపెట్టింది అనేది ఎవరికి తెలియదు, దేవుడికి హేబేలుకి మాత్రమే తెలుసు. ఇప్పుడు దాకా నేను దానికే చెప్పాను. నేను చెప్పేది అండి. కాదు అయితే అది ప్రతీకారం కోరలేదు అంటున్నా నేను. వినండి, కొన్ని పదాలు ప్రయోగించినప్పుడు ఆ పదము సహసిద్ధంగా ఒక అర్థాన్ని ఇస్తుంది. నా మొరను పట్టించుకోవేంటి నువ్వు అంటే మీకేం అర్థమైంది అందులో? మీకు ప్రతీకారం కూడా కాదు కదా. మొరను పట్టించుకోలేదు అంటే నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు అని అర్థం. నేను ఎన్నోసార్లు అడుగుతున్నా సరే పట్టించుకోలేదు. కొన్ని పదాలు ఏంటంటే సహసిద్ధంగా వాటికి ఆ అర్థం వస్తుంది, ఇంక దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఉండదు అందులో. మొర అనే పదం వచ్చినప్పుడు అది నెగిటివ్ టోన్ అని దాన్ని, అందుకే నేను చెప్పాను అది. ఇక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయరు. దాన్ని మొర అంటే అది అయిపోతుంది, అది దాని ఎక్స్ప్లెనేషన్ ఉండదు దానికి. ఇంకా మనిషి బాడీలో ఉండాల్సిన రక్తం అన్నది ఎప్పుడైతే బయటకు వస్తుందో అది నెగిటివ్ టోన్ లోనే మొర పెడుతుంది. బ్లడ్ అనేది జంతు శరీరంలోనూ మనిషి శరీరంలోనూ బాడీ లోపల ఉండాలి, అది బయట కనపడకూడదు. లోపల ఉండాల్సిన బ్లడ్ బయటకు వచ్చిందంటే అది మర్డర్. అది గాడ్ ఇంటెన్షన్ కాదు, గాడ్ ప్లాన్ కాదు. అది బ్లడ్ బయటకు రావడం గాడ్ ప్లాన్ కాదు అది. మనకి ఆదికాండం 9వ అధ్యాయంలో నరుని రక్తం చిందించు అనే రక్తం నరుని వల్లనే చిందించబడును అంటాడు. అంటే మనిషి రక్తం చిందించబడదు, పడకూడదు, అది దేవుని ప్లాన్ కాదు అది. అయితే ఇక్కడ హేబెల్ రక్తం చిందించబడింది, బయటకు వచ్చింది. సో ఇక్కడ ఇదేంటంటే నెగిటివ్ టోన్ లో మాట్లాడుతున్నటువంటిది. నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నాకు మొరపెడుతుంది అన్నప్పుడు నెగిటివ్ టోన్ లో మాట్లాడుతున్నటువంటి మాట అది. ఇప్పుడు మనకు తెలియదు ఏం మాట్లాడిందో అనేది కాదు, మిగిలినటువంటి మొత్తం రెఫరెన్స్ నేను ఏమంటున్నానంటే ఆయన ప్రతీకారము కోసం మాట్లాడలేదని నేను చెప్తాను బ్రదర్. నేను దా ముక్క మీకు ఎక్కించడానికి ఇంత ప్రయాసపడతా. ప్రతీకారం కోసం అంటే నెగిటివ్ టోన్ నేను ఎందుకు అంటున్నాను అంటే, బ్లడ్ అన్నది లోపల ఉండాల్సింది బయటపడినప్పుడు ఆటోమేటిక్ గా నెగిటివ్ టోన్ లోనే మనకు అది అప్లై అవుతుంది, పాజిటివ్ గా స్పందించదు. అలాగే హేబేలు రక్తం చిందించబడినప్పుడు అది మొరపెట్టింది అంటే దేవుని న్యాయం కోసం మొరపెడుతుంది. ఇక్కడ దేవుని న్యాయం ఏంటి? ఒక నరుని రక్తం చిందించబడినప్పుడు దేవుని న్యాయం ఆటోమేటిక్ గా ఉగ్రతే, శిక్షే. ఇప్పుడు నాకు అర్థమైంది బ్రదర్. ఉదాహరణకి జకర్యా కుమారుడైనటువంటి యెహోయాదా కుమారుడైన జకర్యా చనిపోతూ రాళ్లతో కట్టుబడి చనిపోతున్నాడు. యెహోవా దీన్ని విచారించుగాక అన్నాడు. ఏమని విచారిస్తాడు? ఏముంటది విచారణ? ఆయన రాళ్ళతో కూడా చంపేశారు. సావుకి విచారణ ఏముంటది? నెక్స్ట్ మనం అదే వచనాలు మనం చూస్తే యోవాషు అత్యంత దారుణంగా చచ్చిపోతాడు. ఆ కింద రాయబడిన మాట ఏంటంటే, యోవాషు ఎందుకు ఇలా చావాల్సి వచ్చిందంటే యెహోయాదా కుమారుడైనటువంటి యెహోయాదా చేసిన ఉపకారాన్ని మరచిన వాడే. జకర్యాని ఇలా చేశాడు కాబట్టి ఆ దోషం ఇలా వచ్చింది కాబట్టి అలా చచ్చిపోయాడు అనేటువంటి ఆ కాంటెక్స్ట్ ఉంటుంది కింద. యెహోవా దీన్ని విచారణలోకి తెచ్చును గాక అన్నా సరే దీనికి ప్రతీకారమే కదా అందులో మనకు దాగి ఉన్నది. యెహోవా న్యాయం తీర్చుగా కన్నా సరే అందులో ఏం దాగి ఉందంటే ప్రతీకారమే దాగి ఉండేది. దేవుడు ఆటోమేటిక్ గా దానికి సంబంధించి కదా ఆయన రియాక్ట్ అవుతాడు. అవును బ్రదర్. ఇప్పుడు దీనిని దృష్టించి విచారణలోకి తెచ్చునుగా అన్నప్పుడు అవును, దేవుడు ఇద్దరిలో ఎవరి తప్పుంటే వారిని శిక్షిస్తాడు. విచారణలోకి రావాలి అని అన్నప్పుడు శిక్షించమని కోరుకోలేదు కదా, విచారణలోకి తీసుకొని రమ్మంటే విచారణలోకి తేవడం అనేది. మీరన్నదే నేను అడుగుతాను. మీరేమన్నారు అంటే ఇప్పుడు మాట్లాడిన దాంట్లో దేవుడు దీన్ని విచారణలో తెచ్చును గాక అంటే దేవుడు ఎవరిది తప్పు ఉంటే వాళ్ళని శిక్షిస్తాడన్నారు కదా మీరు. ఓకే రైట్. ఇప్పుడు కయీను తప్పు చేశాడా మంచి చేశాడా? కయీను తప్పు చేశాడు కదా, మరి యోవాషు లాగా ఎందుకు చచ్చిపోలేదు బ్రదర్? ఎవరు?
యోవాష్ లాగా యోవాషు కంటే అత్యంత చండాలంగా చచ్చిపోయాడు కదా ఎవరు? కయ్యను. ఆ స్పాట్ లో ఎందుకు చచ్చిపోలేదు? ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు యోవాషు నాకు అర్థమైంది మీ బాధ, నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు యోవాషు సందర్భానికి వద్దాం. ఓకే, యోవాషు ఎట్లా చచ్చిపోయినాడు తెలిస్తే మనకి, యోవాషు ఎలా చనిపోయాడు తెలిస్తే మనకి, కయ్యను ఎలా చచ్చిపోయాడో తెలిసిపోతుంది కదా. ఇప్పుడు కయ్యను దోష శిక్షను చాలా రోజులు భరించి చనిపోయాడు, అంతే కదా మరి. కానీ ఇక్కడ జకరియను చంపినందుకు యోవాషు చనిపోయాడు. అవును అవును. కయ్యను హేబేల్ను చంపినందుకు దేవుడు అతనికి మరణ శిక్ష వేయకుండా నువ్వు దేశ దిమ్మరివై తిరుగుదువు, నీకు నేల సారం ఇవ్వకుండా ఉండునని ఈ రకమైన శిక్ష వేయడము కరెక్ట్ కాదు కదా. అంటే మీరు మాట్లాడిన ఫస్ట్ వీడియోలో ఏం మాట్లాడారంటే, ఇప్పుడు మీరు సగం అన్నారు, మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోయారు. అది అక్కడే ఉంచి అలా వద్దు, ఎక్కడి దగ్గర తెగాలన్నదే నా పాయింట్, నా వాదన. మీరేమన్నారు అంటే కయ్యనుకి దేవుడు మరణ శిక్ష వేయలేదు కదా అన్నారు, అంతే కదా. మరణ శిక్ష వేయాలి కదా, కంటికి కన్ను పంటికి పన్ను అని మీరు ఫస్ట్ వీడియోలో మాట్లాడినట్టు. ఓకే, ఇప్పుడు మీరే సమాధానం చెప్తారు, నేను అడుగుతాను. ఇప్పుడు ఆదాముతో దేవుడు ఏమన్నాడు అంటే, ఆ పండు తినుదినమన మీరు నిశ్చయముగా చనిపోవుదురు అన్నాడు. అవును అన్నాడు కదా. అవును. పండు తెంపారు కదా. అవును, తెంపారు. చనిపోయారా? దేవుడు చెప్పింది వాళ్ళకి భౌతికంగా చనిపోతారన్న విషయం అయితే అలా చెప్పలేదు కదా, చనిపోతారని అన్నాడు. అంటే చనిపోతా అంటే ఇంక ఏ మరణం? అది ఆత్మీయ మరణం. ఆ మొక్క చెప్పాడా? భౌతికంగా చనిపోలేదంటే ఆత్మీయంగా చనిపోయినట్టే కదా. ఓకే, శబాష్. అంటే భౌతికంగా చనిపోలేదు, మనం భౌతికంగా చనిపోలేదు అని తీసుకుంటే కనుక దేవుడు అబద్ధం అన్నట్టు అవుతారు కదా. ఓకే, అందుకే సాధారణ కూడా ఏమన్నా, మీరు ఆ పండు తింటే చావని చావరని అన్నది. నేను దాన్ని తప్పు పట్టటంలే, నేను ఓకే అంటున్నా. ఇప్పుడు రెండో పాయింట్ కి వద్దాం. మీకు సాధారణ కూడా ఏమనంటే, మీరు పండు తిన దినమున మీరు పండు తింటే చావరు అని సాధారణ కూడా అన్నప్పుడు, అవ్వ దీని నేను చచ్చిపోలేదు కదా అని ఆదంకి ఇచ్చాడు, ఆదంకి ఇచ్చింది. దానికి ఎక్స్టెన్షన్ చేయకండి, ఇప్పుడు అక్కడికే వద్దాం. ఇప్పుడు దేవుడు హేబెల్ మొరపెట్టిన తర్వాత కయ్యని మీద పుట్టుకుమని చంపేమని మొరపెట్టాడని అడిగి కూడా లేదు కదా మనకి. ఎవరు? నేను అట్లా కూడా అనట్లేదు కదా, దానికే కదా నేను చెప్తున్నాను. మరి నేనేమంటున్నానంటే చంపేమని కాదు కదా, నేను ఏమంటున్నానంటే మనకు ఒక నిమిషం మీరు మొత్తం మీరే మాట్లాడుతున్నారు, నన్ను మాట్లాడేయట్లే. హేబెల్ రక్తం అన్నది పుట్టుకొని సంభవని కూడా లేదు కదా అక్కడ. హేబెల్ రక్తం అన్నది దేవుడికి కయ్యను క్షమించమని మొరపెట్టిందా, కయ్యను మీద ప్రతీకారం తీర్చమని మొరపెట్టిందా? ప్రతీకారం కోసం మొరపెట్టింది. ప్రతీకారం కోసం మాత్రమే హతసాక్షులందరూ మొరపెట్టారు, వారి రక్తం మొరపెట్టింది. హేబేలు రక్తము మొరపెట్టింది మాత్రం ఏదో మంచి విషయంలోనే మొరపెట్టినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది, ఏదో సంథింగ్. అది నేను ఎలా చెప్పగలను, నువ్వు ఎలా చెప్పగలవు బ్రదర్ అని అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో అతడు మృతి పొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు అంటే, మృతి పొందిన తర్వాత కూడా మాట్లాడే అవకాశము దేవుడు హేబేలుకి ఇచ్చాడు అని అంటే, సంథింగ్ తన మృతి పట్ల హేబేలు ఏదో కొంత శ్రేష్టమైన పలుకుతా ఉన్నాడు అనేది నేను గ్రహించాను. మీ వీడియోలో నేను మాట్లాడిన తర్వాత మీరు నన్ను తప్పు పడినా నాకు నో ప్రాబ్లం. నేను ఏమంటున్నానంటే, మీరు ఏమన్నారంటే, ఒకవేళ శిక్ష వేయని కోరకపోతే గనక, ఒకవేళ క్షమించమని అంటే గనక యేసుక్రీస్తు వచ్చి కూడా విశేషం ఏముండదు అని అన్నారు. అంటే మీరు మాట్లాడిన దాని ప్రకారం నేను అంటున్నా. ఇప్పుడు రెండో పాయింట్ టచ్ చేయకండి, ఫస్ట్ పాయింట్ అయిపోవాలి. రెండో పాయింట్ టచ్ చేయకండి. ఇప్పుడు ఏమన్నారు, హెబ్రీ పత్రికలో ఆయన మృతి పొంది విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, అలా విశ్వాసం ద్వారా మాట్లాడే వ్యక్తి మంచి మాటలే మాట్లాడతాడు కానీ ఇలా మాట్లాడు కదా అనేది మీరు ఫస్ట్ పాయింట్. మీరు అది ఫస్ట్ పాయింట్ కాబట్టి మీరు ప్రకటన 6:10 కూడా చూపించచ్చు. ఏది? మీరు దాని ప్రకారంగా మృతి పొంది విశ్వాసం ద్వారా మాట్లాడే ప్రకటన 6:10లో కూడా నాద సత్యస్వరూపి అనేది కూడా మీరు చూపించచ్చు. దీన్ని బట్టి ఓకే. ఆ విషయంలో నేను ఏమంటానంటే, ఇప్పుడు సౌలు గారు ఉన్నారు కదా, తగలే ఆ పాయింట్ నే టచ్ చేయలే. నేనేమంటానో మీరే అనేస్తున్నారు, మళ్ళీ నేనేమంటానంటే మీరే కొనసాగించారు. ఓకే, చెప్పండి కదా. నేను ఏమంటానంటే, ఒకవేళ అట్లా చూసినా మీరు ఏమంటారు అన్నది కాదు ఇక్కడ. ఇప్పుడు మీరు ఆల్రెడీ అనేసారు, ఇప్పుడు దానికి చెప్పాలా వద్దా?
అన్నారు, చెప్పండి చెప్పండి. నేను చెప్పనివ్వకుండానే మరలా మీరే ప్రకటన 6:10 అంటారు అన్నారు, మరలా నేనేమంటాను మీరే అన్నారు. ఈ మొత్తం హోల్ ప్రాసెస్ లో మీరేమన్నారు స్టార్టింగ్ లో, నేను సబ్జెక్ట్ కోసం ఫోన్ చేశానని మీరు అన్నారు. అవును. సబ్జెక్ట్ కోసం ఫోన్ చేసినప్పుడు మీకు ఆ 30 మంది 40 మంది లింక్ షేర్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ నాకు చెప్తే నేను దానికి సమాధానం చెప్తాను కదా. ఇక్కడ ఏంటంటే విశ్వాసం ద్వారా హేబెల్ మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, దేవా నాకు న్యాయం తీర్చు అనే దాంట్లో ఏముంది అంటే, దేవుడు ఈయనకి ఏ అన్యాయం జరిగిందో దాని విషయమై ఆయన స్పందిస్తాడు. ఆయన స్పందించినప్పుడు ఆటోమేటిక్ గా ఈయనకు జరిగింది అన్యాయం కాబట్టి అక్కడ ప్రతీకారమే జరుగుతుంది. ఓకే, ఇది ఈ మొత్తం ప్రాసెస్ మనం ఏమంటామంటే హేబెల్ రక్తం ప్రతీకారం కోసం మొరపెట్టింది అంటాం. ఎందుకంటే అల్టిమేట్ రిజల్ట్ వచ్చింది అక్కడ ప్రతీకారం కాబట్టి. హేబెలు దేవా నన్ను దీన్ని నువ్వు జ్ఞాపకం నువ్వు తెచ్చుకో, లేదా దేవా దీని విషయం తీర్పు తీర్చు, దేవా నా విషయమై న్యాయం తీర్చు అని అన్నప్పుడు దేవుడు ఆ విషయంలో న్యాయం ఎలా తీరుస్తా అంటే, కయ్యను చేసిన ద్రోహం కాబట్టి, హత్య కాబట్టి, దేవుని ప్రణాళికను వ్యతిరేకించేది కాబట్టి, నిర్దాక్ష్యంగా ఒక వ్యక్తిని చంపేశాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి శిక్ష విధిస్తాడు. అప్పుడు దీన్ని మనం ఎలా తీసుకుంటామంటే, కయ్యను రక్తం ప్రతీకారం కోసం మొరపెట్టింది అనేదే మనం ఏమంటారు లాస్ట్ పాయింట్ గా మనం తీసుకుంటాం. ఫైనల్ పాయింట్ ఏం తీసుకుంటాం అంటే, హేబెల్ రక్తం ప్రతీకారం కోసం మొరపెట్టిందని మనం మాట్లాడుకుంటాం. అక్కడ లేదు కదండి ప్రతీకారం కోసం అంటే, ఈ హోల్ ప్రాసెస్ లో జరిగింది అదే కాబట్టి దాన్ని మనం తీసుకుంటాము. ఇది మనం చెప్పింది. ఇక్కడ హేబెలు నా దేవా న్యాయం తీర్చు అనేది చెడ్డ విషయం ఏం కాదు, అదేం బూత్ పదం కాదు. అది దేవుని న్యాయం కోసం, దేవుని తీర్పు కోసమే దేవునితో ఏమంటాడు మాట్లాడుతున్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 6, 9, 10 వచనాల్లో అక్కడ కూడా నీతిమంతులు దేవునితో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎందాక మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకుండు అని మాట్లాడుతున్నారు. కాబట్టి బైబిల్లో ఒక ప్రశ్న ఏదైనా మనకి రెడీలుగా ఉన్నప్పుడు, చిక్కు ప్రశ్నగా ఉన్నప్పుడు, అవే సందర్భాలకు సంబంధించిన విషయాలు తీసుకొని దీన్ని మనం క్లియర్ చేస్తాం. నీతిమంతులు మాట్లాడారు చనిపోయిన తర్వాత, వాళ్ళ రక్తం నిమిత్తం మాట్లాడారు కాబట్టి దీన్ని అక్కడ మనం అప్లై చేసుకుంటాం. ఇక్కడ హతసాక్షులు మా రక్తం నిమిత్తం భూనివాసులు ప్రతిదండ ఎందుకు చెయ్యవు అన్నప్పుడు వాళ్ళు తప్పుడు వాళ్ళు కాదు కదా, దేవుడి న్యాయం కోసం అడుగుతున్నారు. వాళ్ళ తప్పేం కాదు కదా, న్యాయం కోసం అభ్యర్థన చేస్తున్నారు. అది బ్రదర్. ఓకే, అది ఇందాక మీరు అన్నారు కదా, నేను ఏది మాట్లాడబోతున్నా మీరు ముందే చెప్పేసారు. అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు, ప్రకటన 6:10 దగ్గరకు వచ్చేసారు. అక్కడ పరిశుద్ధులు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ మాట్లాడే పరిశుద్ధులలో పౌలు చంపిన వాళ్ళు కూడా ఉంటారు కదా బ్రదర్? డెఫినెట్ గా ఉంటారు. మరి పౌలు గారి పరిస్థితి ఏంటి? ఒకవేళ పౌలు గారి పరిస్థితి ఇప్పుడు ప్రకటన గ్రంథము 6:10లో నాదే సత్యస్వరూపి ఎందాక భూనివాసులను మా రక్తం నిమిత్తం ప్రార్థన చేయకుండా అని అంటారు కదా. పౌలు చంపిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును. ఇప్పుడు స్టెఫెన్ యొక్క చావును కూడా సమ్మతించిన వాడు పౌలు. అవును. ఈ స్టెఫెన్ కానివ్వండి, ఈ మాట రాసే టైం వరకు, యోహాన్ గారు ఇది రాసే టైం వరకు వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఓకే, మరి పౌలు గారు చంపిన వాళ్ళందరి రక్తం విషయంలో ప్రతిదండన వస్తుంది అంటారా? మరి ఆయనకి ఏ శిక్ష రాలేదు కదా. మనం సౌలు లాగా చూసుకుంటే, ఏది దావీదు కాలంలో సౌలు లాగా చూసుకుంటే గనక ఇక్కడున్న ఈ పౌలుకి ఎలాంటి శిక్ష వేశారు మరి? నేనేమంటానంటే, నేనేమంటానంటే ప్రకటన 6:10లో ఉన్నది ఏంటంటే ఫైనల్ జడ్జిమెంట్ కోసం కూడా అడుగుతున్నారు. వాళ్ళకి భూమి మీద వేసే శిక్ష గురించి కాదు, ఫైనల్ జడ్జిమెంట్ కోసం కాదు బ్రదర్. ప్లీజ్ దయచేసి ఇంకా దాన్ని లాక్కండి. ఎందుకంటే ప్రకటన ఎంటర్ అయితే ఇక కంప్లీట్ గా ఎక్కడికి వెళ్ళిపోతాము. కాదు, ఫైనల్ జడ్జిమెంట్ కాదు అది. ఫైనల్ జడ్జిమెంట్ కాదు. వచ్చిన క్లారిటీస్ అది ఫైనల్ జడ్జిమెంట్ అయినా సెమీ ఫైనల్ జడ్జిమెంట్ అయినా అక్కడ జరుగుతుంది ఏంటంటే, మన పాయింట్ ఏంటంటే, అండర్లైన్ చేసే పాయింట్ ఏంటంటే, మా రక్తము నిమిత్తము ప్రతిదండన. అది అండర్లైన్ అక్కడ. అది ఫైనల్ కాదు, మంది అది భూనివాసులకు అన్నది కదా. వీళ్ళని చంపిన వాళ్ళు అప్పుడు భూనివాసులుగా లేరు కదా. అదే అంటున్నా నేను, మా రక్తము నిమిత్తము ప్రతిదండన. ఓకే, దానికి మనం అండర్లైన్ చేసుకుంటాం కానీ అది ఏ ఫైనలా, సెమీ ఫైనలా, క్వార్టర్ ఫైనలా, దాది కాదు మన పాయింట్ అక్కడ. కాబట్టి మీరు సబ్జెక్ట్ కోసం ఫోన్ చేసినప్పుడు
పాయింట్ అది ఎంతవరకు వ్యాలిడ్ అన్నది మాత్రమే తీసుకోండి తప్ప దాన్ని ఏమంటారు లాగి దాన్ని గెలకండి, దాన్ని అలా చేయకండి. అది అది మంచి ఇప్పుడు మా రక్తము నిమిత్తం అనేది భూనివాసులకు పెద్దదన్న కదా. అవును, మరి ఫైనల్ ఏమంటారు ఫైనల్ జడ్జిమెంట్ అయినప్పుడు ఇంక భూనివాసులు ఉంటారు కదా, అక్కడ అయిపోయింది కదా, భూమి మీద జడ్జిమెంట్ జరగదు కదా. ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు మొత్తం అంతా లైవ్ అయిపోతాయి, ఏం ఉండవేక. ఇప్పుడు నేనంటే క్రిస్టియన్ కాబట్టి మీరు చెప్పింది వినాలంటే నడుస్తుంది. అదే ఒక అన్యుడు ఇలాంటి ప్రశ్నలు ఇస్తే మీరు వాళ్ళకి ఏం చెప్తారు? మీరు బ్రదర్ మీరు నేను చెప్పానండి, మీరు మాట్లాడండి. నిర్భయ కేసు విషయంలో మీరు చెప్పారు, శిక్ష పడింది కాబట్టి నాకు న్యాయం జరిగింది అని అంటే వాళ్ళు ఎట్లా చావాలో అలా చచ్చిపోయారు అనేది మీరు మాట్లాడారు. దానికి నేను ఓకే అని క్లోజ్ చేసేసాను అనుకో, రేపు ఇంకో వాడు వింటాడు. వాడు ఏమంటాడంటే, సరే దీనికి న్యాయం జరిగింది అనుకున్నప్పుడు గ్రహం స్టెయిన్స్ వల్ల భార్య నా భర్తను చంపిన వాళ్ళని క్షమించేస్తాను అని అన్నది కదా. అవును అన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, స్టీఫెన్ గారిని రాళ్లతో కొట్టి చంపినప్పుడు అతను ఒక మాట అంటాడు, ఆయన ఏమంటే, ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో ప్రభువా, అపుస్తకార్యాలు 7:60 అన్నాడు. తెలుసు, వారి మీద ప్రభువా వారి మీద ఈ పాపం మోపకని గొప్ప శబ్దంతో పలికెను, ఈ మాట పలికి నిద్రించను, సౌలు అతని చావును కూడా సమ్మతించను. అవునా? సో ఇక్కడ ఏంటంటే, ఈ పాపము మోపకని గొప్ప శబ్దంతో చెప్పాడు కదా. అవును, మరి ఇక్కడ ఈయనకు మోపకపోవడం వలన ఈయన మాటిని ఒకవేళ దేవుడు వాళ్ళని శిక్షించకుండా? ఓకే, ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నాం? మన టాపిక్ ఏంటి? మనం ఇప్పుడు మీరు కోట్ చేసిన 2 సందర్భాలు న్యూ టెస్టిమెంట్ లో ఉన్న సందర్భాలు. ఈ న్యూ టెస్టిమెంట్ లో వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆల్రెడీ వీళ్ళకి ఒక మోడల్ ఉంది. యేసు ప్రభు సిలువ మీద తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించమన్నటువంటి మోడల్ ఉంది. ఓకే, దాన్ని ఎగ్జాంపుల్ గా చూపెడుతూ స్టీఫెన్ అంటే యేసు ప్రభు వరుసలో ఆయన చనిపోతున్నాడు అనే దానికి యేసు ప్రభు ఆయన ప్రాణత్యాగం ఎలా ఆయన్ని ప్రభావితం చేసింది అనేది దాన్ని మనం ఉదాహరణగా మాట్లాడుకుంటాం. ఈ తరంలో అయితే గ్రాహం సైన్స్ భార్యను మనం చెప్పుకుంటాం. కానీ మనం ఎక్కడ దేని మీద ఇంత డిబేట్ నడిచింది? ఓల్డ్ టెస్టిమెంట్ లో జెనిసిస్ లో 4th చాప్టర్ 10th verse లోది ఇంతవరకు మనం నడిచింది. నేను ఫినిష్ చేయని మధ్యలో దూరకు చెప్పండి. నువ్వు తెల్లవారింత వరకు ప్రశ్నించినా నేను మాట్లాడతాను, కానీ మధ్యలో కట్ చేయకు ప్లీజ్. అక్కడ మనం ఎక్కడ మాట్లాడుతున్నాం అంటే హేబేలు కయ్యను సందర్భంలో మాట్లాడుతున్నాం. మన బైబిల్ ఏముంటుంది? 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. కొత్త నిబంధనలో మనల్ని ఎవరైనా ఒక చెంప మీద కొట్టినప్పుడు రెండో చెంప తిప్పుతున్నామంటే దానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారు న్యూ కవెనెంట్ చేశాడు కాబట్టి, ఆ న్యూ కవెనెంట్ కింద మనం ఉన్నాం కాబట్టి. అదే పాత నిబంధన ఏం చెప్పింది? నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే అన్నప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ కి న్యూ టెస్టిమెంట్ కి యేసు ప్రభు మధ్య గీత గీసి పడేశాడు. కాబట్టి న్యూ టెస్టిమెంట్ లో రెఫరెన్స్ మనం వాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు కంప్లీట్ గా మనల్ని చేంజ్ చేశాడు అన్నది మైండ్ లో పెట్టుకుని మనం మాట్లాడతాం. ఇప్పుడు మనం ఎక్కడ డిబేట్ నడిచింది సేపు అంటే, వాదన నడిచిందంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో నడిచింది. ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ దాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ వాడుతూనే మనం మాట్లాడుకుంటాం. చెప్పల సందర్భాన్ని గ్రాహం స్టెయిన్స్ సందర్భాన్ని అక్కడ తీసుకొని రామ్. నేను మాట్లాడచ్చా? మాట్లాడండి బ్రదర్. నేను ఏమంటున్నా, ఇప్పుడు కొత్త నిబంధన గురించి మాట్లాడదాం. కొత్త నిబంధన గురించి మాట్లాడితే స్టీఫెన్ యేసుక్రీస్తుని చూసి మాట్లాడినట్లయితే, గ్రహం స్టెయిన్స్ వాళ్ళ భార్య యేసుక్రీస్తుని చూసి మాట్లాడినట్లయితే, ప్రకటన 6:10 మాట్లాడుతున్నది కొత్త నిబంధన ప్రకారంగానే కదా. మీరు ఇందాక కొత్త నిబంధన ప్రకారంగానే. ఇప్పుడు ఇందులో స్టీఫెన్ కూడా ఉండొచ్చు. అవును, ఇక్కడ పాపం వారి మీద మోపకని గొప్ప శబ్దంతో పలికిన ఈ స్టీఫెనే ప్రకటన గ్రంథం 6:10 వచ్చేసరికి భూనివాసులకు ప్రధాన ఏమని ఇలా అంటాడు. ఓకే, ఇక్కడ స్టీఫెన్ ఉండొచ్చు అని మీరు అన్నారు కదా. స్టీఫెన్ లేడు అక్కడ. ప్రకటన గ్రంథం రాసే టైంకి స్టీఫెన్ గారు చనిపోయారు. బ్రదర్, నేను ఇప్పుడు రిపీట్ చేస్తున్నా, ఎందుకు లేడు అన్నప్పుడు వదిలే. ఇంకా నేను మాట్లాడతాను, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి. అంటే నేను ఏమంటారు, సండే స్కూల్ పిల్లనేం కాదు. మీరు పూర్తి చెప్పేంత వరకు నాకు అర్థం కాదు, అంత మొద్దునేం కాదు. జస్ట్ మీరు ఒక మాట అనగా నాకు తెలిసిపోదు ఆల్రెడీ.
ఇక్కడ మేము ప్రకటన గ్రంథం మనం 2వ అధ్యాయం మనం చూసినప్పుడు అంతిపయ అనేటువంటి వ్యక్తిని చంపుతారా? ఓకేనా? ప్రకటన గ్రంథం రాయబడింది ఏ కాంటెక్స్ట్ లో రాయబడింది అంటే 7 సంఘాల కాంటెక్స్ట్ లో రాయబడింది. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తొయితైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ ఓకే ఉన్నాయి కదా. ఈ 7 సంఘాల కాంటెక్స్ట్ లో రాయబడినటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం. 7 ఉత్తరాలు అవి యాక్చువల్ గా. ఓకే, లెటర్స్ అవి. ఓకేనా? ఈ 7 సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కోడ్ చేస్తూ రాసినటువంటి విషయాలు. సో ఇప్పుడు 6వ అధ్యాయంలో వీళ్ళు మొరపెడుతున్నారు చూసారా, ఆల్రెడీ మనకు 2వ అధ్యాయంలో అంతిపయ అనేవాడు నీ మధ్య చంపబడ్డాడు అనేటువంటి మాట రాయబడింది. హతసాక్షి అయ్యాడు ఆ వ్యక్తి. అలా నీ శ్రమను, నీ దరిద్రతను, నీవు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉన్నావు నేను ఎరుగుదును, ఇంకా 10 దినాలు శ్రమ కలుగుతాయి, అంతవరకు సహించిన వాడు జీవకిరీటం పొందుతాడు, మరణం వరకు నమ్మకం ఉండు, నీకు జీవకిరీటాన్ని ఇస్తాను అనేటువంటి మాటలు ఉన్నాయి చూసారా. ఈ 7 సంఘాల్లో ఆ రోజు చెలరేగినటువంటి పర్సిక్యూషన్ ఏదైతే ఉందో ఆ పర్సిక్యూషన్ విషయమై గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు క్రైస్తవులు. మరణం వరకు నమ్మకం ఉండు అంటే చంపేటువంటి పరిస్థితుల్లో ఏంటి మా పరిస్థితి అంటే, అప్పుడు యేసు ప్రభు హెవెన్లీ సీన్ ని చూపెడుతున్నాడు యోహాన్ గారికి. మీరు ఇక్కడ భూమి మీద ఏంటి మా పరిస్థితిని గందరగోళం కొట్టిమిట్టాడుతున్నారు కానీ యాక్చువల్ గా పరలోకంలో చూస్తే దేవుని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దర్శనంలో ఆయన చూపించి చూస్తే అక్కడ ఆల్రెడీ ఈ చనిపోయిన వాళ్ళు మొరపెడుతున్నట్టుగా, వాళ్ళకి యేసు ప్రభు సమాధానం చెప్తూ ఉన్నట్టుగా, ఇంకొంతమంది చనిపోవాల్సి ఉందని దేవుడు లెక్క చెప్పినట్టుగా, ఇది అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి పరిస్థితులు ఉండవు, దేవుడు ఆ న్యాయం తీర్చబోతున్నాడు అనేటట్టుగా ఆ కాంటెక్స్ట్ లో ప్రకటన గ్రంథం కాంటెక్స్ట్ లో రాయబడినటువంటి మాట ఇది. నన్ను అయిపోను ఓకే దూరకు నన్ను అయిపోను ఇలా మాట్లాడుతూ ఏమంటారు, ఇలా ఈ 7 సంఘాల్లో ఉన్నటువంటి పర్సిక్యూషన్ విషయం మాట్లాడుతూ ఉన్నటువంటి దీంట్లోకి మనం స్టెఫన్ తీసుకుని వచ్చి పెట్టం. స్టెఫన్ ఇక్కడ లేడు. స్టెఫన్ అపోస్తుల కార్యంలో అక్కడ ఆయన 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 గురించి చెప్పాల్సినంత అయిపోయింది. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరి గురించి? ప్రకటన గ్రంథం 7 సంఘాల్లో జరిగినటువంటి పర్సిక్యూషన్, డొమిషన్, నీరో చక్రవర్తి వీళ్ళ హయాంలో జరిగినటువంటి పర్సిక్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి స్టెఫన్ ఇక్కడ ఉండొచ్చు అనేది మనం పెట్టము. అంటే ఇప్పుడు ఇక్కడ తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము అంటే 6వ అధ్యాయం 9వ వచనము 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితినని ఉంది కదా. అంటే ఇప్పుడు ఈ వధింపబడిన వాళ్ళు కేవలము ఈ 7 సంఘాలకు సంబంధించిన వాళ్ళే తప్ప వేరే వాళ్ళు కాదంటారు? కాదు. ఈ 7 సంఘాలలో ఉన్న వాక్యాలు మొత్తం 7 సంఘాలకు సంబంధించినవే గానీ మిగతా ఎవరికి అప్లికబుల్ కాదు అని అంటారు మీరు? లిటరల్ గా అప్లికబుల్ కావు. నా పదజాలం అర్థం చేసుకోండి. ఓకే, లిటరల్ గా 7 సంఘాలకు సంబంధించినవి, కానీ ఈ ఎసెన్స్ ఏదైతే ఉందో అది మనకు అప్లికబుల్ అవుతుంది. ఎలానో చెప్తారు వినండి. ఈ 7 సంఘాల్లో చాలా సమస్యలు రైజ్ అయ్యాయి చూసారా. ఈ సమస్యల్లో ఏదైనా ఈ రోజు మనకు గనక మన సంఘాల్లో రైజ్ అయితే అప్పుడు దాన్ని మనం అప్లై చేసుకుంటాం. లిటరల్ గా కాదు, దాని భావంగా దాన్ని మనం అప్లై చేసుకుంటాం. ఇప్పుడు అక్కడ నీ మొదటి ప్రేమను వదిలిపెట్టావంటాడు సంఘంతో. ఓకే, నీ మొదటి ప్రేమను వదిలిపెట్టావని అంటాడు కదా. ఇప్పుడు మనం కూడా మనం మరలా లోకంలో పడిపోయినప్పుడు దాన్ని మనం అప్లై చేస్తుంటాం, మనం మొదటి ప్రేమ వదిలిపెట్టామని. కానీ లిటరల్ గా చెప్పింది ఆ సంఘానికి, కానీ అదే లక్షణం ఈరోజు మనలో ఉంది కాబట్టి దాన్ని మనం అప్లై చేసుకుంటాం. ఆ కొరింథీ పత్రికలో పౌలు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అని చెబుతూ చివరికి వచ్చేటప్పుడు వాడిని వెలివేయండి, అటు వాడిని ఎందుకు పెట్టుకున్నారు, పులిసిన ముద్ద అంతటిని చెడగొడుతుంది అని అంటాడు. ఇప్పుడు మన సంఘాలు ఎవరైనా వ్యభిచారం చేశారనుకోండి, మనం దీన్నే కోట్ చేస్తాం, ఒరే నాయన ఇలాంటి బయట పెట్టాలి, వీడు అందరిని చెడగొట్టేస్తాడు, ఈ బైబిల్ ఇలా చెప్పింది అంటాం. కానీ బైబిల్ వీడి గురించి చెప్పిందా, ఈ సుబ్బారావు గురించి అంటే సుబ్బారావు గురించి చెప్పలేదు. లిటరల్ గా చెప్పింది కొరింథీ సంఘంలో ఆ వ్యక్తి గురించి. కానీ అదే కండిషన్ మనలో ఉంది కాబట్టి దీన్ని మనం అప్లై చేసుకుంటాం. ఇలా ప్రకటన గ్రంథంలో ఉన్న లిటరల్ కాంటెక్స్ట్ ఆ 7 సంఘాలకు సంబంధించి, కానీ దాని అప్లికేషన్ అన్నది మనం చేసుకోవచ్చు.
అది. సో ఇప్పుడు ఇది కేవలం 7 సంఘాల వాళ్ళకి సంబంధించింది కానీ మనకు ఎవరికి సంబంధించింది కాదని మీరు డిక్లేర్ చేసేసారు అంతే కదా? లిటరల్ గా. అవును. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సహదాసుల లెక్క పూర్తి కావాలన్నా కానీ మనకు సంబంధం లేదు వాళ్ళకి, వాళ్ళ సంబంధించి. ఇప్పుడు ఎందుకంటే ఆ 7 సంఘాలకి 7 లెటర్లు రాస్తున్నాడు యోహాను. ఎందుకు వాళ్ళకి లెటర్లు రాయాల్సిన పరిస్థితి అంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు 7 సంఘాల్లో ఎలాంటి కండిషన్ లో ఉన్నారని. కనుక వాళ్ళకి ఇమ్మీడియట్ ఆన్సర్ కావాలి ఏం జరుగుతుంది అని. భూమి మీద జరుగుతున్న పరిస్థితికి హెవెన్లీ కాంటెక్స్ కి రెండింటికి పోలుస్తూ చెప్తున్నాడు ఆయన దర్శనాన్ని. మనం భూమి మీద ఎలా అనుకుంటున్నాం కానీ పరలోకంలో ఎలా ఉంది సీను. ఇక్కడ చచ్చిపోతున్నాం అనుకుంటున్నాం కానీ లేదు అక్కడ తెల్లటి వస్త్రాలు కట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ మనం మన వాళ్ళు ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకొని చచ్చిపోయారు కానీ అక్కడ కన్నీళ్లు లేవు అసలు. ఇక్కడ మనం ఏదో అనుకుంటున్నాం కానీ అక్కడ యేసుతో పాటు ఉన్నారు వాళ్ళకు ఏమంటారు యేసుప్రభు నడిపిస్తున్నాడు వాళ్ళని. ఇలా హెవెన్లీ కాంటెక్స్ట్ చూపెడుతున్నాడు ఆయన. భూమి మీద ఉన్న దానికి భూమి మీద తలెత్తిన ప్రశ్నకి పరలోక సంబంధమైన సమాధానాన్ని చూపెడుతున్నాడు ఆయన. కానీ మరి ఇదే 6వ అధ్యాయము 4వ వచనంలో ఈ 2వ ముద్ర విప్పినప్పుడు అప్పుడు ఎర్రని వేరొక గుర్రము బయలు వెళ్ళాను, మనుషులు ఒకరిని చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము కూర్చుండు వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను అనే మాట ఉంది. అవును. మీరేమో 7 సంఘాలకు మాత్రమే సంబంధించింది అంటున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే భూలోకంలో ఒకరినొకరు చంపుకునేలాగా అధికారం ఇవ్వబడని ఉంది. మరి ఇక్కడ మరి భూలోకం గురించి వచ్చినప్పుడు మరి ఇక్కడ ఈ 4వ సందర్భం ఏమో భూలోకానికి సంబంధించినప్పుడు ఓన్లీ 10వ వచనం మాత్రమే కేవలము స్టీఫెన్ కు సంబంధించింది కాదు, 7 సంఘాలకు ఎట్లా అవుతుంది బ్రదర్? ఏంటన్నా నేను వినలేదు, ఇంకొకసారి చెప్పు. ఇప్పుడు ఇదే 6వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది. ఏమనుందంటే ఆయన 3వ వచనం నుంచి చదువుతున్నా. ప్రకటన 6:3. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను, మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఇప్పుడు ఈ కిందికి ఇలా మొత్తం ఇది మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు మళ్ళీ 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, ఇక్కడ మళ్ళీ 4వ ముద్ర విప్పినప్పుడు 8వ వచనం చూస్తే అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాడి పేరు మృత్యువు, పాతాళ లోకము వాడిని వెంబడించెను, ఖడ్గము వలనను కరువుల వలనను మరణము వలనను భూమిలో నుండు క్రూర మృగముల వలనను భూనివాసులకును చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం ఇవ్వబడెను. అంటే భూమిలో 4వ భాగం అని కానీ భూలోకం అని ఇదంతా క్లియర్ గా చెప్తున్నప్పుడు, అంటే ఓవరాల్ గా చెప్తున్నప్పుడు మీరు జరగబోయేది ఆ కాలమైనా కానీ ఇప్పటికైనా ఎప్పుడు దేనికైనా కానీ కూడా ఓవరాల్ గా చెప్తున్నప్పుడు మీరు కేవలం ఆ 7 సంఘాలకని ఎలా చెప్పగలరు? 10వ వచనాన్ని తీసుకోండి. భూమి అనే దాన్ని బట్టి మీరు ఇది అడిగారు అంతే కదా? భూమి అనే దాన్ని బట్టి ఇది అడిగారు మీరు. ఇప్పుడు ఇవన్నీ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ సంభవించినప్పుడు ఈ 10వ వచనంలో కూడా భూలోకం అంతటా ఆ కాలంలో అయినా కానీ ఎప్పుడైనా కానీ చనిపోయిన వాళ్ళు అందరూ వస్తారు కదా. ఇదే కదా నేను అన్నాను. అవును అంటే పోలేదా? ఇది ఈ మొక్కే కదా. భూమి అనేది భూలోకం అంటే అందరికి సంబంధించింది కదా. ఆ 7 సంఘాలకి ఎలా అప్లై చేస్తారు మీరు అన్నారు అంతే. వెరీ సింపుల్ కదా. అంతే కదా. ఇప్పుడు సామెత గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం నేను చదివి వినిపిస్తాను. సామెత గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం ఏముంది అక్కడ అంటే, భూమిని వణికించున్నవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. ఏమని దేన్ని వణికిస్తాయంట? ఇవి భూమిని వణికిస్తాయంట. అదేమనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారైన దాసి. వీళ్ళు ఎవరిని వణికిస్తారంట? భూమిని. అంటే ఒక దాసుడు భూమిని వణికిస్తాడా? భూమిని వణికి వచ్చానంటే అక్కడ అది ఏ సందర్భంలో తీసుకున్నారని మనం కూడా ఆలోచించాలి కదా.
ఆ అది నాకు కావాల్సింది. ఉమ్, భూమి అన్న ప్రతి చోట మనం ఉమ్, మొత్తం టోటల్ అర్త్ ని మనం తీసుకోము. ఉమ్, అపోస్తుల కార్యంలో కూడా ఉమ్, భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చారు అన్నారు వాళ్ళు. ఉమ్. అక్కడ భూమిని తలకిందులు చేశారన్న మీనింగ్ కాదు అది. అంటే ఆనాటి వినండి వినండి నేను చెప్పనివ్వండి. ఉమ్, అక్కడ ఆనాటి భూమి మీద డామినెంట్ గా ఉన్నటువంటి ఫిలాసఫీ ఏదైతే ఉందో ఉమ్, దాన్ని తిప్పికొట్టారు. ఉమ్, అక్కడ అర్తిమి మహాదేవి గురించినటువంటి సందర్భం అది. అవును. అక్కడ ఏంటంటే అప్పట్లో మొత్తం భూమి అంతట్లో విస్తరించినటువంటి సిద్ధాంతం ఆవిడ. ఉమ్, అక్కడికి వచ్చి ఈవిడ కాదు యేసు ప్రభు అని అనేటప్పటికి వాళ్ళు దాన్ని ఏం చేశారు, భూమిని తలకిందులు చేశారు వీళ్ళు అనేటువంటి పదప్రయోగం చేశారు వాళ్ళు. ఉమ్. ఇక్కడ కూడా ఏంటంటే రాజరికకు వచ్చిన దాసుడు వాడిని పట్టుకోలేమరా నాయన అనే దాన్ని ఎలా వర్ణిస్తున్నాడు అంటే భూమిని వణికిస్తున్నాడు అనేటువంటి కాంటెక్స్ట్ లో చెప్పాడు. ఇప్పుడు దానికి దీనికి లింక్ ఏంటంటే మీరు అంటే ఎట్లా లింక్ చేద్దాం అనుకుంటున్నారు? మరి నేను లింక్ చేసిందాక ఆగవా? చేయండి. లింక్ చేయడానికే కదా ఎంత చెప్తున్నాను. అక్కడ ఏంటంటే ఏమంటారు, భూలోకంలో సమాధానం లేకుండా అంటే భూలోకం అని ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాడు అంటే రోమన్ ఎంపైర్ అన్నది ఎక్కడ వరకు స్ప్రెడ్ అయిందో దాని బార్డర్స్ ఏంటో అది భూలోకం కిందకు వస్తుంది ఆ కాంటెక్స్ట్ లో. ఎందుకంటే ఈ రోమన్ ఎంపైర్ బార్డర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ మొత్తాన్ని భూమి అంటారు. ఎందుకంటే వాళ్ళ పరిపాలన అంతవరకు ఉంది కాబట్టి, వాళ్ళ భూమి అది, వాళ్ళ ప్రపంచం అది. కనుక ఈ రోమన్ పరిపాలన ఎక్కడెక్కడైతే ఉందో అక్కడెల్లా కష్టాలు, ఈ ఏమంటారు మృత్యు తాండవం, విలయ తాండవం చేస్తుంది, అల్లర్లు చెలరేగుతాయి అని చెప్తున్నాడు వాళ్ళకి. ఓకే. అంతేగాని టోటల్ భూమి మీద మొత్తం అంతా జరుగుతుందని కాదు. ప్రకటన గ్రంథం మొత్తము 7 సంఘాలకి రాసింది కానీ టోటల్ భూమి మీద జరుగుతున్నది కాదంటారు. కాదు. ఆనాటి రోమన్ ఎంపైర్ ఎక్కడి వరకు అయితే ఉందో ఆ రోమన్ ఎంపైర్ లో క్రిస్టియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో ఈ పర్సిక్యూషన్ వచ్చింది ఓన్లీ క్రిస్టియన్స్ మీదకే వచ్చింది ఇది పర్సిక్యూషన్ అన్నది. సో రోమన్ ఎంపైర్ లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ మీదకి వచ్చిన పర్సిక్యూషన్ ని కోట్ చేస్తున్నాడు అక్కడ. ఆ కాంటెక్స్ట్ లో భూలోకంలో సమాధానం లేకుండా నెమ్మది లేకుండా మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు మొత్తం 22 అధ్యాయాలు మొత్తం కలిపి ఈ 7 సంఘాల కోసమే రాయబడింది. వాళ్ళ సంఘాల్లో తలెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానమే ప్రకటన గ్రంథము లిటరల్ గా. అయితే మనం భావం చూసుకున్నప్పుడు, మీనింగ్ తీసుకున్నప్పుడు మనం కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మనం అప్లై చేసుకోవడానికి రాదు కదా, వాళ్ళ కోసం అయినప్పుడు. ఓకే, ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను నేనండి. మనం ఎట్లా అప్లై చేసుకోరాదు కదా, చెప్తాను. దానికి చెప్తాను. ఆ రోజు నీరో, డొమిషియన్ ఎవరు వాళ్ళు అంటే క్రిస్టియన్స్ కి ఏమంటారు, క్రిస్టియన్స్ ని పర్సిక్యూట్ చేసినటువంటి క్రూర మృగాలు వాళ్ళు. బీస్ట్ అనేటువంటి పదం వాడబడింది, బీస్ట్. ఓకేనా? ఎవరు? డొమిషియన్ గాని నీరో గాని. ఈ రోజు ఎవరైనా క్రిస్టియన్ ని పర్సిక్యూట్ చేస్తే వీళ్ళని కూడా మనం బీస్ట్ కిందనే చూస్తాం. బీస్ట్ ఆ రోజు వాళ్ళు ఎలాగైతే ఓదార్చుకున్నారో ఇది బీస్ట్ పరిపాలన అని, ఈ రోజు మనం కూడా ఓకే ఇది బీస్ట్ పరిపాలన అని మనం ఏమంటారు మనల్ని మనం ఓదార్చుకుంటాం. సో మనం ఇట్లా ఓదార్చుకున్నప్పుడు స్టీఫెన్ గారు కూడా దాన్ని అంటే ఆ సందర్భంలో కూడా దీన్ని వాడుకోవచ్చుగా. అది దానికి నేనేమన్నాను అంటే లిటరల్ అని నేను ఎందుకు చెప్పాను అంటే, లిటరల్ అనే దాంట్లో ఈయన పట్టుకొచ్చి పెట్టం మనం. లిటరల్ గా పెట్టుకున్నా కానీ కూడా ఇప్పుడు మనం ఎట్లయితే ఆపాదించుకుంటున్నామో స్టీఫెన్ కూడా తనకు ఆపాదించుకోవడానికి అయితే అక్కడ కాంట్రడిక్షన్ ఏర్పడుతుంది కదా, రెండింటికి అసంబద్ధం అవుతుంది కదా. అక్కడ స్టీఫెన్ చనిపోయేటప్పుడు ప్రభువా ఈ నేరం వాళ్ళ మీద మోపొద్దు అని చెప్పి చనిపోయాడు. ఇక మనకు క్వశ్చన్ మార్క్ లేదు అక్కడ. అంటే ఇక స్టీఫెన్ ఇలా అని ఉంటాడనే క్వశ్చన్ మార్క్ లేదు అక్కడ. ఆల్రెడీ ఆయన ఏం మాట్లాడో చెప్పేశాడు. కానీ ప్రకటన గ్రంథంలో చనిపోయిన వాళ్ళకి వాళ్ళు లిటరల్ గా చెప్పలే కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ యేసు ప్రభు దర్శనంలో యోహానుకు చూపించాడు వాళ్ళు ఏమంటున్నారు అని. స్టీఫెన్ చెప్పినప్పుడు ఇంక క్వశ్చన్ ఏముంది అక్కడ, మనం ఎందుకు ఊహించము, దాన్ని తీసుకుంటాం. సో ఇది సింపుల్ గా దీన్ని అలా లింక్ చేసేసి ఇది అందరికి కాదని అంటారు మీరు. 6-10 అదే కదా ఇంతవరకు నేను చెప్పింది. ఓకే. అంటే వినే వాళ్ళకి అన్ని అర్థమైపోతాయి బ్రదర్. మనము ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకోటి ఏమన్నారంటే మీరు
ఇంకా మీరు దీన్ని అందరికి భూలోకానికి ఆపాదించుకోలేము అని మీరు అన్న తర్వాత, ఆ భూలోకం అంటే ఆ పర్టికులర్ ఏరియాస్ అని మీరు అన్న తర్వాత, ఇక దీన్ని మనం ఎక్కువ వాదించుకోవడం కూడా అనవసరం. ఇది అంటే వినే వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అది ఖచ్చితంగా డిసైడ్ అవుతాయి. ఇప్పుడు ఆదికాండం 11వ అధ్యాయంలో భూమి ఎందంతటా ఒక్క భాష ఒక్క పలుకు అన్నాడు. భూమి ఎందంతటా అంటే మొత్తం 7 ఖండాలనా? ఏది అప్పుడు ఆ ఉన్న టైంకి అది సెట్ అవుతుంది. అది ప్రకటన గ్రంథం ఆదికాండం లాగా రాయబడింది కాదు కదా. వినండి శభాష్, నేను అదే అన్నాను. అక్కడ ఆదికాండంలో ఆ ఉన్నటువంటి పర్టికులర్ ఏరియా మీద ఎలాగైతే అన్నారో, ప్రకటన గ్రంథం రాసేటప్పుడు క్రిస్టియన్స్ భూమి మీద అంతా ఎక్కడ ఉన్నారు? ఓన్లీ రోమన్ ఎంపైర్ లోనే ఉన్నారు. ఇక్కడ క్రిస్టియన్స్ గురించి మాట్లాడలేదు కదా, పరిశుద్ధుల గురించి మాట్లాడలేదు. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు అంటే ఎవరు? అంటే ఇప్పుడు ఎవరు పరిశుద్ధులు అంటే? పరిశుద్ధులు అంటే ఎవరు? ఇప్పుడు హేబేలు, అబ్రహాము, వీళ్ళందరూ పరిశుద్ధుల కింద. బ్రదర్ మనం ఆల్రెడీ తెగొట్టుకుని వచ్చేసాము. అక్కడ మా ప్రకటన గ్రంథంలో మాట్లాడుతాం. ప్రకటన గ్రంథం అది అక్కడ 6వ అధ్యాయం రాకముందే 7 సంఘాలు మనకు రాశాడు. అక్కడ 7 సంఘాలు రాశాడు. వాళ్ళకి ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ అది. కాబట్టి మనం ఆల్రెడీ అక్కడికి వచ్చాము. ఇక మళ్ళీ ఏమంటారు, ఇంకా ఏదో గెలికే ప్రయత్నం చేయకండి. పరిస్థితులన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు 6వ అధ్యాయంలో అక్కడ చెప్తున్నాడు. కనుక మనం ఏంటంటే పరిశుద్ధుడు మొత్తం అందరినీ తీసుకున్నాం. పరిశుద్ధులు అంటే అక్కడ క్రిస్టియన్స్ మొదటి శతాబ్దం, అది 98లో రాయబడింది కదా. 98లో రాయబడినప్పుడు 98లో క్రిస్టియానిటీ ఎక్కడుంది? మరి మీరు రోమన్ ఎంపైర్ కిందనే ఉంది క్రిస్టియానిటీకి. మొత్తం ప్రపంచం స్ప్రెడ్ గా అప్పటికి. ఇప్పుడు ఒకటి బ్రదర్, ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఈ 6:10 అనేది స్టిఫెన్ కి అప్లై చేసుకోరాదన్న మీరే ఈ ప్రకటన గ్రంథం 6:10 హేబెల్ కి అప్లై చేశారు మీ ఫస్ట్ వీడియోలో. ఇప్పుడు స్టిఫెన్ కి ఇది అప్లై, అక్కడ ఈ పాపము వారి మీద మోపకని మాట్లాడిన స్టిఫెన్ ఈ 6:10లో ఎందుకు మరి పెద్దన్న చేయమంటున్నాడు అని నేను అడిగినప్పుడు మీరు ఏమన్నారంటే అది స్టిఫెన్ కి అప్లై కాదు అని అన్నారు. స్టిఫెన్ కి అప్లై కాదన్న మీరే మీ వీడియోలో మీరు ఏం చేశారంటే ఏబెల్ కి అప్లై చేశారు. బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు వారి రక్తం దేనికోసం కేకలు వేస్తున్నారంట? ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము ప్రతిదండన చేయకయు ఉంటావు అని కేకలు వేస్తున్నారంట. రక్తం మొరపెట్టడం అంటే ప్రతీకారం కోసం మొరపెడుతుంది. కాబట్టి హేబేలు కయీను మీద ప్రతీకారం కోసం కేకలు వేశారు తప్ప క్షమాపణ కోసం కాదు. అవును, ఈ రక్తం ఇలా మొదలుపెడుతుంది, ప్రతిదండన కోరుతుంది అనేది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కి హేబేల్ కు మధ్యలో ఉన్న స్టీఫెన్ కి ఎందుకు అప్లై కాదు? హేబేల్ కి అప్లై అయినప్పుడు హేబేల్ నుండి 7 సంఘాలకు ఉత్తరం రాసే వాళ్ళకి అందరికి అప్లై అయినప్పుడు ఒక స్టీఫెన్ కి ఎందుకు అప్లై కాదు? అది మీ ప్రశ్న నాకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు వినండి. స్టీఫెన్ కి ఎందుకు అప్లై కాదు అంటే, స్టీఫెన్ ఏం మాట్లాడాడో ఆల్రెడీ మనకు లిఖితమైంది. స్టీఫెన్ మాట్లాడిన ప్రతి మాట మనకు లిఖితమైంది. స్టీఫెన్ నేరుగా అది యేసు దగ్గరికి వెళ్ళినట్టుగా, నా ఆత్మను చేర్చుకున్నట్టుగా, ఆయన చనిపోయినట్టుగా మొత్తం అంతా మనకు లిఖితమైంది. చివరి క్షణాలు మనకు తెలిసిపోయాయి. కానీ మనం ఇక్కడ ఎందుకు తీసుకున్నాం హేబేల్ విషయంలో అంటే, హేబేలు డెత్ అన్నది మిస్టరీ. అసలు అక్కడ ఏం మొరపెడుతుంది అన్నది మిస్టరీ. మనకి ఆ రక్తం మొరపెట్టడం అంటే అసలు ఏంటో తెలియదు మనకి. అది అసలు ఏమని మొరపెట్టింది హేబేల్ రక్తము? తండ్రి, నా రక్తాన్ని నేల మీద ఒలికించాడు, కాబట్టి ఏ నేల మీద అయితే నా రక్తం ఒలికించబడిందో ఆ నేల మీద కయీను ఉండకుండా శపించబడాలి అని దేవుడికి మొరపెట్టింది. అసలు అక్కడ ఏం మొరపెడుతుంది అన్నది మిస్టరీ. మనకి ఆ రక్తం మొరపెట్టడం అంటే అసలు ఏంటో తెలియదు మనకి. అది అసలు ఏమని మొరపెట్టింది హేబేల్ రక్తం? నా రక్తం చిందించబడిన ఈ నేల మీద ఉండకుండా కయ్యను శపించబడాలి. నంబర్ 2, నేల ఆ వ్యక్తికి సారం ఇవ్వకూడదు. నంబర్ 3, ఆ వ్యక్తి సుఖం అనేది తెలియకుండా దేశదిమ్మరిగా తిరగాలి అని హేబేల్ రక్తం దేవుడికి మొరపెడితే దాని ప్రకారంగా దేవుడు శపిస్తున్నాడు. అసలు అక్కడ ఏం మొరపెడుతుంది అన్నది మిస్టరీ. మనకి ఆ రక్తం మొరపెట్టడం అంటే అసలు ఏంటో తెలియదు మనకి. అది అసలు రక్తం మొరపెట్టడం అంటే ప్రతీకారం కోసం మొరపెడుతుంది. అసలు అక్కడ ఏం మొరపెడుతుంది అన్నది మిస్టరీ. మనకి ఆ రక్తం మొరపెట్టడం అంటే అసలు ఏంటో తెలియదు మనకి. అది అసలు రక్తం మొరపెట్టడం అంటే ప్రతీకారం కోసం మొరపెడుతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే, ఆల్రెడీ తెలిసిన దాంతో తెలియని దాన్ని మనం సాల్వ్ చేస్తాము. ఎక్స్ వాల్యూ ఇవ్వలేదు, వై వాల్యూ ఇచ్చాడు, జెడ్ వాల్యూ ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ చెప్పలే, వై వాల్యూ చెప్పాడు, జెడ్ వాల్యూ చెప్పాడు, ఈక్వేషన్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తాం, ఆల్రెడీ తెలిసినటువంటి వాల్యూస్ ని అందులో సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్ గా ఎక్స్ వాల్యూని మనం బయటకు లాగుతాం. అలా స్టీఫెన్ ఏం మాట్లాడాడో ఆల్రెడీ చెప్పేశాడు.
అంటే మనకు నచ్చింది ఇలా కలుపుకొని మనకు నచ్చింది తీసేయడము, లేదా మనకు నచ్చింది తీసేసి మనకు నచ్చింది ఇలా కలుపుకోవడం బ్రదర్. ఆల్రెడీ ఇప్పుడు నచ్చింది నచ్చలేదు పొలగూరు కాదు, ఇది నచ్చింది నచ్చలేదు కాదు ఇక్కడ పాయింట్. ఇక్కడ ఆల్రెడీ స్టీఫెన్ ఏం మాట్లాడాడో తెలుసు కాబట్టి దాన్ని మనం వదిలిపెట్టేస్తాం. ఇక్కడ మిస్టరీ ఏంటి, ఏబెల్ బ్లడ్ దేన్ని క్రై చేసింది అన్నదే ఇక్కడ మిస్టరీ. కాబట్టి ఈ మిస్టరీని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, ఈ ఆల్రెడీ ప్రకటన గ్రంథంలో సేమ్ ఇన్సిడెంట్ ఎవరైతే హస్తసాక్షులు ఉన్నారో వాళ్ళ బ్లడ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి దీన్ని పట్టుకొచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది లాజిక్. ఇంక దీంట్లో ఇష్టం ఏంటి, వడ్డిస్తున్నావా, ఇష్టమా? సో మనకి అంటే హేబెల్ కు తప్ప క్రిస్టియన్ మన స్టీఫెన్ కు తప్ప ఎవరికైనా అప్లికబుల్ అవుతుంది అన్నమాట. ఇది స్టీఫెన్ కు తప్ప ఎవరికైనా. మిస్టీరియస్ డెత్ ఉంటాయి కదా, దానికి మీరేమైనా ఆధారం చూపించగలరా? దేనికి? హేబెల్ కి అప్లై చేయొచ్చు అనేది మిస్టీరియస్ అని అంటారు కదా, అట్లా మిస్టీరియస్ ఉన్న వాటిని అప్లై చేయొచ్చు అన్నది రిఫరెన్స్ ఏదన్నా మీరు కోడ్ చేసి? చెప్పిన అదే కదా, ఇప్పుడు చెప్పిన అదే కదా. మీ ఆధారం ఏంటి? అప్పటి నుంచి మాట్లాడేది ఇదే కదా. మీరు హేబెల్ ఎట్లా దీనికి లింక్అప్ చేస్తారనేది ఒకటి చెప్పండి. మనం లింక్అప్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ జరిగిన హత్య దీనికి ఇక్కడ ఈ బలిపీఠం కింద ఉన్నట్టుగా ఎట్లా మీరు ప్రూవ్ చేయగలరు? అంటే ఎట్లా ఒక రెఫరెన్స్ ద్వారా మీరు చెప్పగలరా? హేబెల్ విషయంలో నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నాకు మొరపెడుతుంది అన్నాడు. అది మనకు తెలిసిందే బ్రదర్. ఇక్కడ దీని గురించి చెప్పండి. ప్రశ్న అడిగావు, ప్రశ్నకి సమాధానం చెప్తున్నా. మరలా తడుముకొని గబగబా వచ్చి అది కాదు ఇది కాదు ఎందుకు? పూర్తి కానివ్వు, విను, నన్ను పూర్తి కాని. అడిగావు, నన్ను పూర్తి చేయని. నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నాకు మొరపెడుతుంది అన్నాడు. అసలు రక్తం మొరపెట్టడం ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. దానికి మన క్లారిటీ అయిపోయింది బ్రదర్. రక్తం మొరపెట్టడం దాన్ని మళ్ళీ రిపీట్ చేయకండి. నేను మరలా చెప్పాను, మధ్యలో దూరకు నన్ను చెప్పనివ్వు అని. రక్తం మొరపెట్టడం అంటే ఏంటి అన్నది క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రక్తం మొరపెట్టేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని వెతుకుతాం. ఒక మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్ సిగ్నేచర్ ఉంటది. ఏ స్టైల్లో మర్డర్ జరిగింది, ఎలాంటి స్టైల్లో మర్డర్ ఇంకెక్కడైనా జరిగాయా, లేకపోతే ఏ విధానంలో దొంగతనం జరిగింది, ఇలాంటి స్టైల్లో ఎక్కడైనా దొంగతనాలు జరిగాయా అని సిగ్నేచర్ ఉంటది అనమాట క్రైమ్ లో. అలానే ఇక్కడ రక్తం మొరపెట్టేదంటే ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఎలాంటి కాంటెక్స్ ఎక్కడైనా ఉందా అని వెతుకుతాం మనం. అప్పుడు ఎక్కడి దాకా వస్తుంది? ప్రకటన గ్రంథంలో మనకు దొరుకుతుంది దీని క్లూ. ఇదే తరహాలో అక్కడ దొరుకుతుంది. మా రక్తము నిమిత్తము అనేటువంటి ఆ క్రై అనేది అక్కడ కనపడుతుంది మనకి, వాళ్ళు దేవుడికి మొరపెడుతున్నట్టుగా. ఇది ఎక్కడిది? ఇది పరలోక అంటే హెవెన్లీ కాంటెక్స్ట్ లో చెప్తున్నటువంటి విషయం. సో ఏంటంటే ఇక్కడ మనకు దొరికింది. ఈ వాళ్ళు హతసాక్షులే, వాళ్ళు కూడా నీతిమంతులే, వాళ్ళు కూడా హత్య చేయబడ్డారు, వాళ్ళ రక్తం కోసం వాళ్ళు మొరపెడుతున్నారు. కాబట్టి దీంతో మనం ఈ మిస్టరీని సాల్వ్ చేసుకుంటాం. సేమ్ ఒకే కేటగిరీలో ఉన్నాయి కాబట్టి. మీరు చెప్పినటువంటి ఇప్పుడు స్టీఫెన్ గాని వీళ్ళు కానీ ఈ కేటగిరీ కింద లేరు. వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు, అది అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు దాన్ని మిస్టరీ లేదు అక్కడ. ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా? అడగండి. ఇప్పుడు మీరు రక్తము చిందింపబడిన కాంటెక్స్ట్ ఎక్కడ ఉన్నదో దాన్ని మనం ఎత్తుక్కోవాలి అని అన్నారు. అవును, అంతే కదా. దానికి మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు అని అన్నారు. అవును. స్టిఫెన్ సందర్భం కూడా అప్లై అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే నేను చెప్తాను చూడండి. స్టిఫెన్ చంపింది రాళ్లతో కొట్టి చంపారు. అవును. రాళ్లతో కొట్టి చంపినప్పుడు మీరు మీ వీడియోలో కానీ ఇప్పుడు కానీ మీరు మాట్లాడినప్పుడు ఏమంటే రక్తము చిందించడం అనేది ఎవరికైనా కానీ కోపాన్ని ఉద్రేకతని తీసుకొచ్చేదని మీరు చెప్పేశారనమాట. రక్తం చిందింపబడిందంటే రక్తము మొరపెడుతుంది అని మీరు ఒక మాట అన్నారు. అవును. మరి ఇక్కడ స్టిఫెన్ రాళ్లతో కొట్టినప్పుడు స్టిఫెన్ రక్తము అది లిటర్ గానో ఓవరాల్ గానో మీరు చెప్పిన దాని ప్రకారంగా మొరపెట్టకుండా ఎందుకున్నది? ఇక్కడేమో స్టిఫెన్ మాట్లాడినట్టు, ఇక్కడేమో స్టిఫెన్ మాట్లాడుతున్నాడు అని అంటుంది. ఇక్కడ స్టిఫెన్ రక్తం మాట్లాడినట్టుగా లేదని మీరు అన్నది ఇందాక. మరి రాళ్లతో కొడితే రక్తం బయటికి రాకుండా స్టిఫెన్ మాత్రమే లోపల దెబ్బలు తగిలి మొరపెడతాడా అండి? ఓకే, దానికి మనం ముందే మాట్లాడుకున్నాం. ఏమని? ఆల్రెడీ దేవుని జస్టిస్ అన్నది వర్క్ లో ఉంది. దేవుని జస్టిస్ అన్నది, దేవుని న్యాయం అన్నది ఈ మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంది. మీరు తెలిసి జారవిడిసిన తెలియక జారవిడిసిన వస్తువు అన్నది కింద పడుతుంది. బికాస్ గ్రావిటేషన్ పవర్ ఉంది. అలాగే ఈ నేచర్ లో దేవుని జస్టిస్ ఉంది, దేవుని న్యాయం ఉంది.
మీరు ఏమంటారు మీరు ఇక్కడ ఈ స్టెఫన్ ఏమన్నాడు, వాళ్ళ మీద మోపొద్దు ఈ నేరాన్ని అన్నాడు. ఇక్కడ స్టెఫన్ పాట అయిపోయింది. ఏమంటాడు ఇక్కడ స్టీఫెన్ కు రక్తం చిందింపబడలేదా? నాది అయిపోలే, మధ్యలో దూరదని ఇప్పుడు 100 సార్లు చెప్పాను. చెప్పండి. నాది అయిపోలే, తడుకోవద్దు, విను. ఎందుకంటే మీకు గుర్తు చేయాలి కదా మళ్ళీ. అంటే మీరు కావాలని మాట్లాడుతున్నారా లేకపోతే నీలాగా మతి మరుపు అనుకున్నా నాకేమైనా? అంత మాటలు ఎందుకులేండి బ్రదర్, మీరు మామూలుగా మాట్లాడారు. అంటే గుర్తు చేయాలా అని అంత అక్కర్లేదు, చెప్తుండేవాడు గుర్తు చేయడం ఏంటి? చెప్పి ఆగిపోయి ఇప్పుడు ఏం చెప్పాలబ్బా అంటే అప్పుడు గుర్తు చేయాలి. నేను చెప్తున్నా, కంటిన్యూ ఫ్లోలో ఉన్నాను, ఫ్లోలో మధ్యలో వచ్చి మరలా లొల్లాడు వాగి నీకు గుర్తు చేస్తున్నా అంటే అది బాగా చిరాకు తెప్పేస్తా. ఇప్పుడు చాలా సార్లు చెప్పాను, మధ్యలో దూరకు, నా పాయింట్ ఫినిష్ కానివ్వు అని చెప్పాను. ఇక్కడ స్టెఫన్ రక్తం చిందించబడింది. ఓకే, స్టెఫను యేసుప్రభు మోడల్లో, యేసుప్రభు తరహాలో వాళ్ళ మీద ఈ నేరం మోపొద్దు అన్నాడు. కానీ దేవుని జస్టిస్ ఒకటి ఉంది కదా, దేవుని జస్టిస్ అన్నది ఆ రక్తం చిందించబడిన వాళ్ళు రిపెంట్ కాకపోతే వాళ్ళ మీదకి వస్తుంది. ఎందుకంటే నరుని రక్తం చిందించిన వాడి రక్తం నరుని వల్లే చిందించబడుతుంది అన్నది దేవుని జస్టిస్ ఆల్రెడీ. అయితే ఈ ప్రాసెస్ లో పౌలు రిపెంట్ అయ్యాడు, సో ఎస్కేప్ అయ్యాడు, ఆయన రాత నుంచి ఎస్కేప్ అయిపోయాడు. కానీ ఎవరైతే ఆ కొట్టిన వాళ్ళలో రెపెంట్ కాలేదో వాళ్ళు ఖచ్చితంగా జస్టిస్ కిందకి వచ్చేస్తారు కదా, ఆయన రాతకి బలవుతారు కదా. యేసు ప్రభు ఆయన సిలువ ఎక్కేటప్పుడు ఆ కార్యక్రమంలో ఈ వ్యక్తి ఏ పాపం చేయలేదు, ఏ దోషం లేదు ఈయనలో, కాబట్టి నేను నిరపరాధిని అనే దానికి పిలాతు చేతులు అడుక్కున్నాడు. ఆ టైంలో జనులు ఏమన్నారు, ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీద ఉంటదని వాళ్ళు కేకలేశారు. యేసుప్రభు చనిపోయాడు సిలువ మీద, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు, వీళ్ళు క్షమించని చనిపోయాడు ఆయన. అయితే ఇప్పుడు ఆ రక్తం అందరి మీద దోషారోపణ చేస్తుంది. అయితే ఎవరైతే రిపెంట్ అవుతారో, ప్రభా ఈ రక్తం నా కోసం చిందించబడింది, నా పాపాన్ని బట్టి అంటారో వాడికి రక్షణ ఇస్తుంది ఆ రక్తం, వాడిని దేవుని ఉగ్రత నుంచి తప్పిస్తుంది. ఎవడైతే నాకేం సంబంధం, నేను ఎప్పుడు చేశాను అంటే ఆయన రక్తాన్ని అపవిత్రంగా ఎంచిన వాడు ఇంకా ఎంత ఎక్కువైన దండనకు పాత్రగా ఎంచబడిన హెబ్రీ పత్రికలో రాయబడింది. కాబట్టి రక్తం చిందించబడింది అంటే ఆ చిందించిన వ్యక్తి రెపెంట్ అయితే ఒకలాంటి పరిస్థితులు ఉంటాయి, వాడు రెపెంట్ కాకపోతే ఇంకొకలాంటి పరిస్థితులు ఉంటాయి. ఆ కోణంలో మనం తీసుకున్నప్పుడు స్టీఫెన్ రక్తం కూడా చిందించబడినప్పుడు పౌలు రెపెంట్ అయ్యాడు కాబట్టి ఆయన స్వార్థికుడు అయ్యాడు, తర్వాత ఆయన అపోస్తులుడు అయ్యాడు. ఎవరైతే రెపెంట్ కాలేదో వాళ్ళ మీద ఖచ్చితంగా దేవుని రాత వస్తుంది కదా, దేవుని జస్టిస్ ఒప్పుకోదు కదా, దేవుని ఉగ్రత వస్తుంది. నేను అదే అంటున్నా కదా, అదే దాని దగ్గర చెప్తున్నాను. కాబట్టి దేవుని జస్టిస్ అనేది మిస్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. అంటే దాని విషయంలో నేను మాట్లాడేది ఏంటి, అదే సేమ్ ఇప్పుడు మీరు ఏమంటారు అంటే యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎవరు కనుక వీరిని క్షమించమని అన్నప్పుడు ఒప్పుకున్నవాడు ఉగ్రత నుంచి బయటకు వస్తాడు. అవును, ఒప్పుకోలేని వాడు ఉగ్రత నుంచి బయటికి రాడు. ఇది ఏ ఉగ్రత అంటే అప్పటికప్పుడు ఏదైనా మరణ శిక్ష వస్తుందా, లేకపోతే వాళ్ళకి ఏమైనా కుష్టి వ్యాధో, లేకపోతే దేశదిమ్మరిగా తిరగడమా, లేకపోతే భూమి సారం ఇవ్వకపోవడమా, లేకపోతే మీరు మహాదండన అన్నారు కదా, అలాంటిది మన మహాదండన కోసం వాళ్ళు వేచి చూస్తారా? మహాదండన నేను ఎప్పుడు చెప్పాను? మీరు ఇంతకుముందు అంతకన్నా ఎబ్రి పత్రికలో కోడ్ చేసి మరి ఎక్కువ దండన ఉంటుందని మీరు అన్నారు. ఎక్కువైన దండనకు పాత్రుడని అని అన్నాడు. ఆ ఎంత 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 ఎక్కువైన దండన ఏంటని చెప్పలేదు కదా. అంటే అది ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళు భూమి మీద బతుకున్నప్పుడు వస్తుందా? అది డిపెండింగ్ ఆన్ పర్సన్ బట్టి ఉంటుంది. భూమి మీద రావచ్చు, చచ్చిపోయిన తర్వాత రావచ్చు. దాన్ని మనం చెప్పలేం కదా. నమ్మని వానికి శిక్ష అన్నాడు, అది ఏ శిక్ష? భూమి మీద శిక్ష ఉండొచ్చు, చచ్చిపోయిన తర్వాత శిక్ష ఉండొచ్చు. మొత్తానికి ఇది మనం డిఫైన్ చేయలేం కదా. సో నెగిటివ్ టోన్ అయినా అది నెగిటివ్ టోన్ అన్నది మాత్రం చెప్తాను నేను. అంటే నేను ఏమంటున్నా అంటే విశ్వాసిగా మాట్లాడుతున్న వాడు ఎప్పుడు గాని కాని మాట పలకడు అని అంటున్నా నేను. న్యాయం అన్నది కాని మాట కాదు అంటున్నా నేను కూడా. అదే కదా బ్రదర్, మీరు న్యాయం తీర్చమని అడగడం కాని మాట కాదు. న్యాయం తీర్చమనడం అనేది కాని మాట కాదని నేను కూడా అంటున్నా. ప్రతికారం తెచ్చుకోకండి దాన్ని, ఏది మంచి ఏది చెడు మీ డిఫైన్ చేయకండి. కాని మాట కాదు, న్యాయం తీర్చమని అడగడం కాని మాట కాదు అని చెప్తున్నాను. అసలు యేసు ఏమన్నాడు అంటే నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అవును.
పాత నిబంధన అంతా మీరు కంప్లీట్ గా చూస్తే శత్రువుని ద్వేషించడం. ఎవడు శత్రువు ఇంతకి ఇశ్రాయేలులకి? ధర్మశాస్త్రానికి ఆపోజిట్ గా ఉన్నాడు శత్రువు. అవును, సో ధర్మశాస్త్రానికి ఆపోజిట్ గా ఉన్నాడు వాడిని ప్రేమించడం ఏంటి? కాబట్టి ఇశ్రాయేల్ మధ్యలోనే వ్యభిచారం జరిగినప్పుడు రాళ్ళతో కూడా చంపేస్తారు, ఎందుకంటే వాడు ధర్మశాస్త్రానికి ఆపోజిట్ కాబట్టి. అవును, దొంగతనం చేసిన వాడిని రాళ్ళతో కొట్టి కూడా చంపేస్తారు, ఎందుకంటే వాడు ధర్మశాస్త్రానికి ఆపోజిట్ కాబట్టి. యెహోవా నామమున వ్యర్థంగా ఉచ్చరించేది రాళ్ళతో కూడా చంపేస్తారు, ఎందుకంటే ధర్మశాస్త్రానికి ఆపోజిట్ కాబట్టి. కాబట్టి నీ శత్రువుని ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అది ఓల్డ్ టెస్టమెంట్. నేను మీతో చెప్పున్నది ఏమనగా ఇది న్యూ టెస్టమెంట్. ఓకే. కాబట్టి ఓల్డ్ టెస్టమెంట్ లో నీ శత్రువుని ద్వేషించు అనేది కాని మాట ఎందుకు అవుతుంది? అది దేవుడి మాట కదా. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు కనీసం 4-5 పుస్తకాలైనా రెఫర్ చేయాలి కదా, లేదా ఆ సందర్భాన్ని కొంచెం లోతుగా పరిశీలించాలి కదా, మిగిలిన సందర్భాలను పరిశీలించాలి కదా. మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా, కనీస జ్ఞానం లేకుండా నువ్వెట్ట బైబిల్ బోధకుడు అయ్యావు? మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా, కనీస జ్ఞానం లేకుండా నువ్వెట్ట బైబిల్ బోధకుడు అయ్యావు? మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా, కనీస జ్ఞానం లేకుండా నువ్వెట్ట బైబిల్ బోధకుడు అయ్యావు? మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా, కనీస జ్ఞానం లేకుండా నువ్వెట్ట బైబిల్ బోధకుడు అయ్యావు?